యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణి కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవోభవ. జూలై 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. కన్యా రాశి వారికి జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ కన్యా రాశి వారికి 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం మంచి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. డబ్బులు ఉండడం భాగ్యం అయితే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. కాబట్టి ఈ రాహు ముందు ఆరోగ్యం బాగుండేలా చేస్తాడు. అలాగే మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, రుణం ఉంది, తీర్చేయగలుగుతారు. లేదు మీకే డబ్బులు కావాలి, రుణం మీ పిల్లవాడికి చదువులకో లేకపోతే ఏదో కొనడానికో మరో దానికో మీరే రుణం కోసం ప్రయత్నం చేస్తుంటే, అప్పు కోసం ప్రయత్నం చేస్తుంటే మీకు తప్పకుండా అప్పు పుడుతుంది. ఏ విషయమై మీరు అప్పు చేస్తున్నారో ఆ విషయంలో మీరు పూర్తిగా సఫలీకృతులు అవుతారు. అప్పు దొరుకుతుంది, దానివల్ల ఫలితం పొందుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ రాహుగ్రహం పూర్తి శుభాలిస్తున్నాడు. ఇకపోతే 7వ స్థానంలో శనీశ్వరుడు సంచారం చేస్తున్నాడు. ఇక్కడ ఆయన వలన భార్యాభర్తల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు, భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి మధ్యన ఏకాభిప్రాయం లేకుండా కొంచెం భిన్నమైన అభిప్రాయాల వల్ల కొంత చికాకు పరిస్థితి అంతా ఏర్పడుతూ ఉంటుంది. 7వ స్థానంలో శనీశ్వరుని సంచారం. ఇకపోతే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం కూడా మంచిది కాదు. తండ్రి గారి విషయంలోనూ, దానాల విషయంలోనూ, యాత్రలకు వెళ్ళడం విషయంలోనూ, అలాగే దైవభక్తి, ఉపాసనలు, ఇట్లా బ్రహ్మజ్ఞానం, ఇట్లాంటి అంటే బాగా జ్ఞానం కలిగి ఉండటం, ఇటువంటి విషయాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి కుజుని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే 10వ స్థానంలో రవి 16 రోజులు, తదుపరి సంక్రమణం చెంది కర్కాటకంలోకి వచ్చి మిగతా 17వ తారీఖు నుంచి మిగతా రోజు నెలాఖరు వరకు ఇక్కడ 2 స్థానాల్లోనూ కూడా 10వ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు, అది ప్రైవేట్ది కావచ్చు, గవర్నమెంట్ది కావచ్చు, ఏదైనా సరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఉద్యోగం దొరికేటటువంటి అవకాశం 10వ స్థానంలో రవిగ్రహ సంచారం వల్ల కలుగుతుంది. దాని ఫలితం అదే రవి 17వ తారీఖు నుంచి మనకి కర్కాటకంలో అంటే ఏకాదశంలోకి వచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పటికి ఏమవుతుంది, ఆ ఫలితాన్ని అంటే మనకి లాభం, చేసిన పనికి ఫలితం లభించడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మీకు జీతం రావటము, దాన్ని మంచి మీరు మొదటి జీతం తీసుకోవటం, లేకపోతే కొత్తగా ఈ ఉద్యోగంలో చేరాక జీతం తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని మీరు ఒక ఫలితం పొందేమనే ఒక ఆనందం మీలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ విధమైన ఫలితాన్ని రవి 2 స్థానాల్లో పూర్తి శుభుడు నెలంతా కూడా. అలాగే బుధుడు 10వ స్థానంలో ఒక 11 రోజుల పాటు ఉంటారు, 2 దఫాలుగా. అలాగే ఏకాదశి స్థానంలో మిగతా అన్ని రోజులు ఉంటారు, 20 రోజులు. అంటే ఈయన కూడా రవిలాగే 2 స్థానాల్లో కూడా శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. బుధుడు కూడా ఎంత చక్కటి ఫలితాలు. అలాగే అక్కడ ఏం చేస్తున్నారు, రవి ఏ ఫలితాలు ఇస్తున్నారు, ఈయన అదే ఫలితాలు ఇస్తున్నారు. వృత్తిపరంగా అక్కడ డెవలప్ చేస్తున్నారు. ఇక దాని ఫలాన్ని ఆ పని చేయటం వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని బుధుడు మనకి ఇక్కడ అందిస్తూ ఉన్నాడు ఏకాదశి స్థానంలో. అంచేత ఈ 10వ ఏకాదశి స్థానాల్లో 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే గురుడు కూడా ఏకాదశి స్థానంలో ఉన్నారు. అది కూడా అత్యంత శుభప్రదమైనటువంటిది. మీకు చాలా చెప్పాలంటే కన్యా రాశి వారికి చాలా బాగుందని చెప్పవచ్చు. అంత చక్కటి గురువు కూడా చాలా అనుకూలమైనటువంటి ప్రదేశంలో ఉన్నారు. అలాగే కేతువు చూస్తే వ్యయ స్థానంలో ఉన్నారు. అది కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటిది, కొన్ని నష్టాలు, కొన్ని విచారాలు, ఇటువంటివన్నీ కొన్ని వ్యయ స్థానంలో ఉండటం వల్ల. అలాగే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే ఏకాదశి స్థానంలో ఒక 4 రోజులు, మిగతా నెలంతా కూడా
వ్యయ స్థానంలో. ఈ శుక్రుడు కూడా పూర్తి నెలంతా పూర్తి శుభుడే, వ్యయ స్థానంలో కూడా యోగిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఏదైతే వ్యయం అనుకుంటున్నామో ఈయన డబ్బులు వ్యయం కాకుండా చూసే పని ఇక్కడ శుక్రుడు చేస్తూ ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకే రాశిలో ఉన్నటువంటి 3 గ్రహాలు ఉంటే 3 గ్రహాలు, 4 గ్రహాలు ఉంటే 4 గ్రహాలు భిన్నమైనవి ఇవ్వచ్చు, లేదా ఏకాదశ స్థానంలో ఉంటే మాత్రం 3 గ్రహాలు కానివ్వండి, 4 గ్రహాలు కానివ్వండి, అన్ని ఒకే ఫలితాన్ని ఇస్తాయి. మిగతావి భిన్నమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటిది గ్రహచారం అంతా కూడా ఇక్కడ నడుస్తోంది. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా రాహుగ్రహం చాలా అనుకూలంగా ఉన్నది. అలాగే రవి బుధులు ఇద్దరు అనుకూలంగా ఉన్నారు, శుక్రులు అనుకూలంగా ఉన్నారు, గురువు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఎక్కువ గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్న కారణంగా కన్యా రాశి వారికి ఒక రకంగా మనం చెప్పాలంటే మిగతా గ్రహాల కంటే కూడా, మిగతా రాశుల కంటే కూడా బాగుందని చెప్పడంలో సంశయం లేదు. ఈ విధమైన పరిస్థితి ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా వారు ఎంత అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా కూడా మనం రోజు కూడా ఆ నవగ్రహాలని మనం ప్రార్థించడం అనేది ఒక అలవాటు, మన దినచర్యలో ఒక భాగం. ఎలా అయితే స్నానం చేసిన వెంటనే దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి దేవుడు 2 అగరత్తులు వెలిగించి వాళ్ళ సమయాన్ని బట్టి, ఇంట్లో వాళ్ళు అయితే గంటసేపు కూర్చుంటారు, చేసుకుంటారు. మనం ఎక్కడికో పోవాలి కాబట్టి మగవారు అనేటటువంటి వారు, ఆడవారు అయితే వారు కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయగలిగితే చాలా మంచిది. లేకపోతే ఈ నవగ్రహాల కోసం ఒక 2 నిమిషాలు కేటాయించండి, సర్వశుభాలు పొందండి. శుభం భూయాత్. గురువు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. తల్లి గారి యొక్క ఆరోగ్య విషయం కానివ్వండి, ఆవిడ ఆశీర్వచనాలు మనకు లభించకపోవటం కానివ్వండి, అలాగే విద్యలో కొంత వెనకబాటుతనం కానివ్వండి, అలాగే భూమి అమ్మాలనుకున్న అమ్మలేకపోవడం, కొనాలనుకున్న కొనలేకపోవటం, గృహం అమ్మాలనుకున్న అమ్మలేకపోవటం, లేదా రిపేర్ చేయించాలన్నా చేయించలేకపోవటం, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. వాహనాల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి, మన స్వభావంలో కూడా ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గురువు 4వ స్థానంలో ఉండటం వల్ల, ఈ 4వ స్థానంలో బుధుడు కూడా చాలా కాలం ఉన్నారు, శుక్రుడు ఒక 4 రోజులు ఉన్నారు, రవి ఒక ఫోర్త్ నైట్ అంటే ఒక 15 రోజుల పాటు సుమారుగా ఉంటున్నారు. అందుచేత ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి ఇక్కడ మనకి వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలమైన కాలము కాదు. ఇది మిత్రం గమనించుకోండి. ఇక దశమ స్థానంలో, ఏకాదశి స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. దీన్ని ఏకాదశ స్థానం అంటే లాభస్థానం అంటారు. మీరు ఏ పని మొదలెట్టినప్పటికీ కూడా అందులో మీరు ప్రావీణ్యం సంపాదించగలుగుతారు. మీకు ధనం, మీరు ఎక్కువ కష్టపడకపోయినప్పటికీ కూడా మీకు ధనం బాగా, అంటే తక్కువ కష్టంతో ఎక్కువ లాభాన్ని పొందగలుగుతారు. అంటే శ్రమకి మించినటువంటి లాభాలన్నీ వస్తూ ఉంటాయి మీరు ఏ పని మొదలుపెట్టినా సరే. అంచేత ఇక్కడ రాహు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఇక వ్యయస్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. శని యొక్క సంచారం ఏ స్థానంలో అంటే ఏలినాటి శని, 7.5 అంటారు. అంచేత ఈ ఏలినాటి శని అనేది వ్యయ స్థానంలో ఉంది కాబట్టి మీరు ఎంత పిసినారితనంగా ఉన్నా ధనం ఖర్చు అయిపోతూనే ఉంటుంది నీళ్ళలాగా. మీరు ఖర్చు పెట్టకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నా సరే తప్పనిసరి పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ విధంగా మీరు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ ధన వ్యయము, ధన నష్టము. ధన వ్యయం అంటే ఖర్చు పెట్టుకున్నారు, ఏదో సంతోషం, ఒక మంచి పనికో చెడ్డ పనికో ఖర్చు పెట్టుకున్నారు. ధన నష్టం అంటే మనం ఎక్కడో ట్రైన్ ఎక్కినప్పుడు, బస్సు ఎక్కినప్పుడు ఎవడో పర్స్ కొట్టేశాడు, లేకపోతే 4 మాయ మాట చెప్పి బురుడి కొట్టించి 2-3 లక్షలు కాజేశాడు. ఇట్లాంటివన్నీ దీన్ని ధన నష్టం అంటాం, దీన్ని వ్యయం అంటాం. అంచేత ధన నష్టము జరిగే అవకాశం ఉన్నది, ధన వ్యయము జరిగేటట్టు అవకాశం ఉన్నది. అలాగే శత్రు భయము, మనోవిచారాలు, ఇట్లాంటివన్నీ కూడా కొంతమందికి కళాతర నష్టం కూడా జరిగే అవకాశం మనకి గోచరిస్తుంది. శని యొక్క ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుంది చెప్పుకోవాలి ఈనాటి శనిలో. ఓకే, ఈ విధమైన పరిస్థితి అంతా మొత్తంగా మనకి ఈ మేషరాశి వారికి గోచరిస్తోంది. ప్రతి రాశికి కూడా కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వీరికి చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు, రవి పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు, బుధుడు కూడా పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు, ఇక రాహు పూర్తి అనుకూలంగానే ఉన్నారు. అందుచేత నవగ్రహాలు మనం ఇప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే ఉంటాము. చాలా రకాలు ఉన్నాయి. ఏదైనా కూడా ఏ దేవుడైనా తప్పించగలరు, ఈ గ్రహాల యొక్క దుష్ట శక్తుల నుంచి, దుష్ట ప్రభావాన్ని తప్పించగలరు. కానీ చుట్టూ తిరిగి వెళ్ళటం ఎందుకు? ఈ నవగ్రహాలు అనేది కేవలము
పూర్తిగా ఈ దోషాలను తొలగించడానికి మంచి చోట్ల, మంచి స్థలంలో గనక ఉన్నట్టయితే, మంచి ప్రదేశంలో గనక ఉన్నట్టయితే ఈ రాశి చక్రంలో మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి, చెడు స్థానంలో ఉంటే చెడు ఫలితాలు ఇవ్వడానికే ఏర్పాటు చేయబడినాయి. కాబట్టి అందు గురించే నేను పెద్ద కష్టమైనటువంటిది కాదు. మీ నోటికి 3 సంవత్సరాల నుంచి చదువుతుంటే 1.5 నిమిషంలో చదివేచ్చేవాడిని, లేదా 2 నిమిషాల టైం. ఈ టైంలో ఈ నవగ్రహాల యొక్క ఇది చేసుకోండి. చక్కగా మీకు ఆ దోషాలన్నీ పోతాయి. సర్వశుభాలు కలుగుతాయి. శుభం భూయాత్.